यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्या स्वरूपान्तान् शारदां प्रणमाम्यहं। ఈరోజు షోడశి పూజ లేదా ఫలహారిణి కాళీ పూజ అని విఖ్యాతమైన రోజు. అంటే ఈరోజు జగన్మాత యొక్క దశమహావిద్య అనే 10 రూపాలు ఉంటాయి. కాళీ, త్రిపుర భైరవి, త్రిపుర సుందరి, ధూమావతి, మాతంగి, కమల, భువనేశ్వరి అని ఒక 10 రూపాల మధ్య కాళీ ఎలా ఒక్క రూపమో అలా ఈ త్రిపుర సుందరి, షోడశి త్రిపుర సుందరి కూడా ఇంకొక రూపం. ఆమె పూజ ఒక విశేష దినం ఈరోజు ఫలహారిణి కాళీ పూజ. ఫలహారిణి కాళీ పూజ తర్వాత ఈరోజు శ్రీరామకృష్ణులు శారదాదేవిలో షోడశిని పూజించారు. అందువలన ఈరోజు మనకి స్పెషల్. ఫలహారిణి కాళీ పూజ అంటే చాలామంది అనుకుంటారు చాలా పండ్లు అర్పించాలి దేవుడికి అని. అలాంటి కాదు. ఫలహారిణి అంటే మన కర్మఫలాలు, శుభ అన్ని కర్మఫలాలను అమ్మ స్వీకరిస్తుంది. అమ్మకి అర్పణ చేసే రోజు. మనం చేసిన అన్ని కర్మఫలాలను అమ్మకి అర్పిస్తే అమ్మ దాన్ని స్వీకరించి మమ్మల్ని బంధన విముక్తురా చేసి ముక్తి ఇస్తుంది. అందువలన ఫలహారిణి హరిస్తుంది అని అర్థం. ఈరోజు జగన్మాత కాళీ యొక్క విశేష దినం. ఇదే జ్యేష్ఠ మాసంలో అమావాస్య. ఇది కలకత్తా ఇలాంటి వెస్ట్ బెంగాల్ అలా నార్త్ ఇండియాలో ఎలా కాళీ పూజ అనేది చాలా విఖ్యాతంగా ఉంటుందో దక్షిణ భారతంలో శ్రీ విద్యా ఉపాసన అనేది ప్రఖ్యాతంగా ఉంది. ఇక్కడ కాళీ అని ఉపాసించడం ఎక్కువగా ఉండదు. లలితా సహస్రనామం చేస్తామే, అది శ్రీ విద్యా ఉపాసన అని ప్రఖ్యాతంగా ఉంది. అది షోడశి ఉపాసన. కాళీ పూజ అంటే సాధారణంగా జగన్మాత కాళీ రూపంలో ఈ జ్యేష్ఠ మాసం అమావాస్య రోజు మనం పూజ చేస్తాం. ఇది త్రిపుర సుందరి లేదా వైష్ణవి షోడశ వర్షీయ బాలిక రూపంలో జగన్మాతని పూజ చేస్తామే. ఇది ఒక పూర్ణిమ రోజు చేసే పూజ, అమావాస్య రోజు చేసే పూజ కాదు. అయితే శ్రీరామకృష్ణులు ఈ ఫలహారిణి కాళీ పూజ రోజున ఈ పూజ చేశారు. అది కొంచెం మన నియమానికి వ్యతిరేకంగా చేశారు. అయినా ఈ రోజున అందువలన మనం ఫలహారిణి కాళీ పూజ రోజే షోడశి పూజ కూడా మనం ఆచరిస్తున్నాం. అంటే శ్రీరామకృష్ణులు జగత్తులో మహిళలందరిలో ఆయనకి మాతృభావం ఉండేది. స్త్రీలందరూ జగన్మాత యొక్క ప్రతిరూపాలు అని ఆయన చూసేవారు. అయితే సాధారణంగా వేరే స్త్రీలలో జగన్మాత రూపను చూడడం వేరే, తన సొంత భార్యలో ఆయన జగన్మాతని చూశారు. ఇదొక చాలా ప్రత్యేకమైన విషయం. ఈ మన జగత్తులో ఎక్కడ ఒక ఆధ్యాత్మిక ఒక చరిత్రలో, జగత్ చరిత్రలోనే ఇలా భార్యాభర్తకి పూజ చేయడం ఎంత మనం కామన్గా చూస్తామో, భర్త భార్యకి పూజ చేశారు అనేది శ్రీరామకృష్ణులే మొదటిసారి చేశారు అని చెప్పొచ్చు. దానికి ముందు ఎప్పుడు వినలేదు ఈ విషయాన్ని. అయితే శ్రీరామకృష్ణులు జగత్తులో మహిళలు అందరిలో ఎలా స్త్రీని జగన్మాతని చూశారో తన భార్య అయిన శారదామణి దేవిలో కూడా అదే కాళీని ఆయన జగన్మాతని చూశారు. ముందు కూడా ఆయన ఒకసారి శారదాదేవి ఆయనని అడుగుతారు, మీరు నన్ను ఏ విధంగా చూస్తున్నారు? ఆయన అంటారు, భవతారిణి మందిరంలో ఉన్న ఆ మా కాళీ, నా గర్భధారణ జన్మమిచ్చిన తల్లి ఆ చంద్రమణి దేవి, నువ్వు సాధర్మిణి శారదామణి దేవి, ముగ్గురులో నాకు ఎటువంటి భేదము లేదు, ముగ్గురు ఒకటే అనే భావంతో చూస్తాం. ఆ శారదాదేవిని ఆయన కాళీ రూపంలోనే చూసేవారు. అయితే ఇది షోడశి రూపం అంటే కాళీ రూపం కాదు, దశమహావిద్యలో ఇంకొక రూపం. అది 16 సంవత్సరాలు అయిన దేవీ రూపం. మా కాళీ ఎలా ఆమె ఒక లయానికి, నిర్వాణానికి మమ్మల్ని తీసుకెళ్తుందో, ఈ షోడశి త్రిపుర సుందరి సమస్త ఐశ్వర్యానికి, సంపదకి అధికారిని ఆమె. అన్నీ మనకి శుభప్రదమైన ఈ జగత్తులో మంచిది జరగడానికి ఆమె కారణం. ఈ పూజని శ్రీరామకృష్ణులు చేస్తారు. ఎప్పుడైతే శారదాదేవి ఆమె 18 సంవత్సరాలు అయినప్పుడే ఆమె మొదటిసార్లు కలకత్తాకి వస్తారు. దీనికి తర్వాత ఆయన ఈ ఫలహారిణి కాళీ పూజ రోజున ఆమెను పూజించారు.
ఆ రోజు కాళీ మందిరంలో కాళీ పూజ జరుగుతూ ఉంటుంది. హృదయరామ్ ఆయన శ్రీరామకృష్ణుడికి పూజకి కావలసిన వస్తువులన్నీ అందించి కాళీ పూజ చేయడానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా దీను పూజారి అనే ఇంకో పూజారి ఆయన విష్ణు మందిరంలో పూజ చేసేవాడు. ఆయన మిగతా వస్తువులు ఏది కావాలో పూజకి అన్నీ అందించి ఆయన కూడా వెళ్ళిపోతారు. ఈ పూజా సమయంలో ఇంకా వేరే ఎవరూ లేరు. శ్రీరామకృష్ణులు గుడిలో కాళీ పూజలో ఇన్ని రోజు కాళీ మందిరంలో మూర్తిలో జగన్మాత కాళీని పూజించిన వారు ఇప్పుడు అలా మూర్తిని పూజించకుండా సజీవ విగ్రహమైన శారదాదేవి శరీరంలో ఆ షోడశి త్రిపుర సుందరి పూజ ఆ రోజు చేశారు. ఆయన గదిలో ఇది ఎవరికీ తెలియకుండా ఒక రహస్యంగా జరిగిన పూజ అని చెప్పొచ్చు. రాత్రి 9 గంటకి రమ్మని అమ్మ శారదామణికి వారు ముందే చెప్పి ఉన్నారు. అలాగే ఆమె వస్తారు. అక్కడ ఒక పీఠాన్ని అన్ని చిత్ర అలంకృతంగా రంగోలి అంత వేసి అలంకారం చేసిన పీఠంలో ఆమెని కూర్చోమని చెప్తే ఆమె కూర్చుంటుంది. అప్పుడు ఆయన షోడశోపచార పూజలతో చందన పుష్ప ధూప దీప అన్నీ ఆ నైవేద్యం అంతా పెట్టి మాల దండ పెట్టి కొత్త వస్త్రాన్ని ఆఫర్ చేసి ఆయన షోడశోపచార పూజ చేసి ఇదివరకు ఆయన చేసిన సాధన ఫలాన్ని మొత్తం ఆమె చరణా బృందంతో తన జపమాలతో పాటు ఆమె అర్పించారంట. చివరికి సర్వమంగళ మాంగళ్యే శరణ్యే సర్వార్థ సాధికే అని దేవి స్తోత్రాన్ని చెప్పి ఆయన ప్రణామం చేస్తారు. ఇలా ఒక అద్భుతమైన పూజ ఆ రోజు జరిగింది అని మనం చూస్తున్నాము. అంటే శ్రీరామకృష్ణులు ఎన్నో సంవత్సరాలు తపస్య చేశారు. ముందు ఆయన తంత్రమతంలో ఉన్న అన్ని పద్ధతిలో తపస్య చేశారు. వైష్ణవ ధర్మంలో ఉన్న శాంత సఖ్య అన్ని భావాలతో చేశారు. అంత సాక్షాత్కారం అయిన తర్వాత చివరికి ఆయన చేసిన సాధనకి ఒక చరమ అంకంలో అనేటట్లు ఇది ఈ షోడశి పూజ అనేది జరిగింది. ఇది ఆయన చేసిన ఇది సాధన అంతా ఒక గొప్ప యజ్ఞమని అనుకుంటే దానికి పూర్ణాహుతి చేసినట్లు ఆయన దీన్ని చేశారంట. ఈరోజు చేశారు. ఆ చేసినప్పుడు ఆయన తన సమస్త సాధన ఫలాన్ని అమ్మకి ధార ఇచ్చారు అని చెప్తారు. అంతేకాదు శారదాదేవిలో సుప్తంగా ఉన్న దివ్యత్వాన్ని జాగ్రత్త చేశారు. అంటే శారదాదేవి స్వయం శక్తి స్వరూపిణి జగన్మాత అంశం నుంచి ఆమె జగన్మాత స్వయంగా పుట్టారు, అవతారం చేశారు. అయితే అది ఒక అజ్ఞాన ఆమె స్వేచ్ఛతో దానిని దాచిపెట్టుకొని అందరికీ ముందు చెప్పడం లేదు. ఇప్పుడు శ్రీరామకృష్ణుడు ఎప్పుడైతే ఈ పూజ చేసి ఆమెలో సుప్తంగా ఉన్న ఆ శక్తిని జాగ్రత్త చేశారో అప్పుడు ఆమె ఎప్పుడు ఈ అవహితంగా ఉంటుంది. తనలో ఉన్న ఈ శక్తిని గురించి ఆమెకు కూడా ఎప్పుడు తెలిసి ఉంటుంది. జగత్ కళ్యాణాని కోసం భవిష్యత్తులో ఆమె చేయవలసిన ఎన్నో పనులు ఉన్నాయి. శ్రీరామకృష్ణులో మహాసమాధి చెందిన తరువాత కూడా ఆయన అసంపూర్ణంగా చేసిన ఆయన చేపట్టిన ఉద్యమంలో ఆమె సంపూర్ణం చేయడానికి ఈ సమగ్ర శక్తిని శ్రీరామకృష్ణులు ఆమెకి ఇచ్చారు. ఎలా తరువాతి కాలంలో ఆయన చివరి రోజులలో నరేంద్రనాథుడికి కూడా తన ఆధ్యాత్మిక శక్తి అంతా ఇచ్చారో ఆయన విశ్వం అంతా పర్యటన చేసి శ్రీరామకృష్ణ సందేశాన్ని పరివ్యాప్తం చేశారు. అలాగే అమ్మ శారదలో కూడా ఈ శక్తిని ఆయన జాగృతం చేశారు. చాలామంది అనుకుంటారు అలా అయితే అమ్మ ఏమీ సాధన చేయలేదు, ఆమె అంటే చేయని అవసరం పడలేదు, చేయకుండానే సమస్త సాధన లబ్ధ ఫలం ఆమెకి లభించింది. అయితే అమ్మ అతి సహజంగా ఇదంతా పొందారు అని మనం అనుకోవచ్చు. అయితే శ్రీరామకృష్ణ లాంటి అవతార వరిష్ఠులు చేసిన ఆ తపస్య ఫలని స్వీకరించడానికి ఆమెలు ఎటువంటి సామర్థ్యం ఉండాలి, ఎటువంటి పవిత్రత, ఎటువంటి ఆధ్యాత్మిక శక్తి ఉంటే ఒక వ్యక్తి శ్రీరామకృష్ణుడు చేసిన ఈ మహత్ తపస్ ఫలాన్ని స్వీకరించవచ్చు, దానిని శరీరంలో ధారణ చేసుకొని అందరికీ కళ్యాణమై చేయొచ్చు. అది కూడా మనం ఊహించుకోవాలి. ఆమె అసాధారణ వ్యక్తి, అసాధారణ శక్తి స్వరూపిణి కాబట్టి ఈ శక్తిని ఆయన స్వీకరించగలిగారు. అది ఆమెలో శ్రీరామకృష్ణుడికి సమానంగానే ఆ శక్తి ఉన్నది. శ్రీరామకృష్ణుల శక్తినే ఆమె ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆమె సామాన్యురాలు కాదు, ఆమె నా శక్తి సాక్షాత్ సరస్వతి అని చెప్తున్నారు. ఆ రోజు శ్రీరామకృష్ణులు ఆమెకి ఇలా అర్పించారే. అలా చేసినప్పుడు ఆమెలో ఉన్న ఆ శక్తిని జాగ్రత్త చేశారు. ఇక్కడ సాధారణంగా మనం చూస్తాము శారదాదేవి లజ్జా పటావృత అని చెప్తారు.
ఆమె పురుషుల ముందే వచ్చేవారు కాదు, శ్రీరామకృష్ణుల ముందు కూడా ముసుగు లేకుండా సహజంగా వచ్చేవారు కాదు. ఆ రోజు ఆమె వచ్చి ఎలా శ్రీరామకృష్ణుల దగ్గర ఈ పూజ స్వీకరించారు అని మనకి చాలా ఆశ్చర్యం అవ్వచ్చు. అంటే ఇంతవరకు ఆమె భర్తకి పూజ చేశారు, భర్త అంటే ఆమె ఇష్టదైవం పూజ చేస్తారు, ఆయన ఆమెకి పూజ చేయడం అంటే ఏమిటి? ఆమె భయపడలేదు, అథవా ఏ విధంగా ఆమె మీరు ఎందుకు నాకు పూజ చేస్తున్నారు, వద్దు వద్దు అని ఎటువంటి మాటలు చెప్పలేదు. అత్యంత స్వాభావికంగా సహజంగా శ్రీరామకృష్ణుడు చేసిన ఈ అద్భుతమైన పూజని ఆమె స్వీకరించారు. అంటే మీరు ఆలోచించాలి ఆమెలో ఎటువంటి శక్తి ఉన్నది అని. ఆ తరువాతి కాలంలో ఆమె చెప్పేవారు, నేనుగా లేను ఆ సమయంలో. అంటే ఒక అద్భుతమైన దివ్య పారవశ్య స్థితిలో ఆమె ఉన్నారు. అందువలనే శ్రీరామకృష్ణుడు చేసినప్పుడు ఆమెకి ఏమీ లజ్జ, సంకోచం, భయం ఏమీ అనిపించలేదు. చాలా స్వాభావికంగా దేవీభావం ఆమెలో అప్పుడు ఆవహించింది. ఆమె అలా స్వీకరించగలిగారు. శారదానందజీ ఆ శ్రీరామకృష్ణుల చరిత్రని రచించినప్పుడు చివరికి రాస్తారు, సాధకుడు ఒక దివ్య పారవశ్య స్థితిలో ఉన్నారు, ఆ దేవి కూడా శారదామణి కూడా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు. వీరిద్దరి ఆత్మ యొక్క ఐక్యం ఆ రోజు జరిగింది. ఆధ్యాత్మికంగా ఒక ఐక్యత్వం వారు అయింది. తరువాతి కాలంలో ఎప్పుడు చెప్పేవారు శ్రీరామకృష్ణులు, ఆమె నేను వేరు కాదు, మాలో భేదం చేయకండి. శారదాదేవి కూడా చాలాసార్లు చెప్తారు, శ్రీరామకృష్ణులకు నాకు ఎటువంటి భేదం లేదు, శరీరం వేరైన ఆత్మ ఒకటే, ఒకే శక్తి ఇద్దరులు పనిచేస్తుంది. ఆ రోజు దాని యొక్క మేనిఫెస్టేషన్ జరిగింది, ఒక అభివ్యక్తి మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇలా శ్రీరామకృష్ణులు ఉన్న శక్తి ఆమెలో ఐక్యమైంది అని చూస్తున్నాం. అయితే సాధారణ మహిళలు ఎవరైనా అయితే ఇటువంటి సంఘటన జరిగితే ఎంతో అహంకారంతో పొంగిపోయేవారు, అందరికీ చెప్పుకునేవారు, ఇలా జరిగింది తెలుసా, నిన్న ఏం జరిగిందో. కానీ శారదామణిదేవి ఒక్కరికి ఒక్క మాట ఈ గురించి చెప్పలేదు. లేశమైన అహంకారం అనేది ఆమెలో రాలేదు. అవతార విశిష్టులైన శ్రీరామకృష్ణులు నన్ను పూజించారు అనే ఆమె అతి సహజంగా స్వాభావికంగా మరుసటి రోజు నుంచి ఎలా ముందు ఉన్నారో ఆమె దైనందిక ఆమె కర్తవ్యాలను చేస్తూ వెళ్ళిపోయారు. చాలా తక్కువ మందికి ఈ విషయం తెలిసింది తర్వాతి కాలంలో, కానీ ఆమె ఎవరికో గొప్పగా చెప్పుకోవడానికి వెళ్ళనే లేదు. అయితే ఆమెకి తన స్వస్వరూపాన్ని గురించి సంపూర్ణంగా అవగతమయ్యారు ఆ రోజునమని చెప్పుకోవచ్చు. శ్రీరామకృష్ణుడు ఎందుకు ఆ అమావాస్య రోజు ఈ పూర్ణిమ రోజులో చేయవలసిన ఈ షోడశి పూజని శారదామణి దేవిలో చేశారు అని మనకి ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఏం చెప్తారంటే, శ్రీరామకృష్ణులు మొదట కాళీ భక్తులుగా ఉన్నారు. తంత్రమతంలో కాళీ కులం, శ్రీకులం అని రెండు బ్రాంచెస్ ఉంటాయి, రెండు విధాలు ఉన్నాయి. ఆ కాళీ కులంకి చెందిన వారు కాళీ పూజ చేయడం పద్ధతిగా ఉంటుంది. ఆ శ్రీకులానికి చెందిన తంత్ర సాధకులు శ్రీ విద్యా ఉపాసక చేస్తారు. వారు ఈ షోడశి త్రిపుర సుందరి పూజ ఆమెని పూజ చేస్తారు. ఇలా ఉంటుంది. ఎప్పుడైతే శంకరాచార్యులు మొదట కాళీ ఉపాసన చేస్తున్నారో ఆయన కాళీ కులానికి చెందినవారు. అయితే ఆయన సాధన చివరిలో ఆయన తోతాపురి దగ్గర మంత్రదీక్ష తీసుకొని సన్యాసాశ్రమాన్ని స్వీకరించినప్పుడు ఆయన పూరీ సంప్రదాయానికి చేరిన సన్యాసి అయ్యారు. పూరీ సంప్రదాయం అంటే శంకరాచార్యులు చేసిన దశనామి సంప్రదాయంలో ఒకటి పూరీ సంప్రదాయం. ఈ పూరీ సంప్రదాయానికి చేసిన వారికి ఇష్ట దైవతం అంటే ఈ షోడశి త్రిపుర సుందరి దేవి. శంకరాచార్యులు స్వయంగా ఆమెను పూజ చేశారు. ఆయన భారతదేశంలో అంత పర్యటన చేసి 4 మూలలో 4 మఠాలు స్థాపించినప్పుడు శృంగేరిలో ఆయన ఈ శ్రీ యంత్రాన్ని ఆయన స్థాపించి అక్కడ సరస్వతి శారదాంబ పూజను చేశారు. అయితే ఈ శ్రీ విద్యకి మూల దేవత అంటున్నారు. మన స్థానం అయితే శృంగేరి అయినా ఈ పూరీ సంప్రదాయానికి కంచిపురంలో ఉన్న కామాక్షి దేవత దానికి దేవత. సో ఆయన అక్కడ నగరికి వెళ్ళి అక్కడ కూడా ఆయన ఈ శ్రీ విద్యకి ఆ యంత్రాన్ని ఆయన ప్రతిష్టాపించి అక్కడ జగన్మాతని కామాక్షి దేవిని పూజ చేశారు. ఇది శంకరాచార్యులు చేసినది. ఆ పద్ధతిలో శంకరాచార్యుల ఫాలోయర్స్ అందరూ చేయవలసిన ఇది పూరీ సంప్రదాయానికి చేరిన వారందరూ ఇది ఫాలో అవ్వాలి. ఎప్పుడు శంకరాచార్యులు చేసిన దీనిని
తోతాపురి దగ్గర శ్రీరామకృష్ణుడు సన్యాస దీక్ష తీసుకొని ఆయనకు కూడా పూరీ సంప్రదాయానికి చేరుకున్నారు. అప్పుడు ఆయనకు కూడా ఇది చేయవలసి ఉన్నది, అది బాకీ ఉన్నది. అందుకోసం ఆయన ఆ రోజు ఆ ఫలహారిణి కాళీ పూజ రోజున ఈ పూజ చేశారు. శ్రీ విద్యా ఉపాసన ఇది అంటారు. అది ఒక షోడశి త్రిపుర సుందరి అంటే ఈ 10 రూపాలు దశమహావిద్యలో అత్యంత సౌందర్యం ఉన్న, అపారమైన శక్తి ఉన్న, ఆ ఒక సంపత్తు ఐశ్వర్యమని ఇచ్చే ఆ దేవిని ఆయన ఏదో విగ్రహంలో పూజించకుండా సజీవంగా ఉన్న శారదాదేవిలో ఆయన ఆ రోజు పూజించి ఆయన చేశారు. దీనివలన ఏమైంది, ఆయన ఇప్పుడు మొదట కాళీ కులానికి చెందిన వారైన తర్వాత శ్రీకులంలో ఆయన పూజ పరిసమాప్తమైంది అని అర్థం. కాళీ కులం శ్రీకులం రెండుకు కావలసిన పూజను ఆయన చేసి ఇక్కడ సమాప్తి చేశారు. సో ఇది ఆయన చేయవలసినది ఆ రోజు జరిగింది. శారదాదేవి కూడా ఆ రోజు నుంచి మన రామకృష్ణ శారదా మిషన్ మాట ఎక్కడ ఉన్నా అందరికీ మన అధిష్టాత్రి దేవిగా ఆ రోజు నుంచి మనం షోడశి పూజ, ఈ ఫలహారిణి కాళీ పూజ రోజున శారదాదేవినే షోడశి అనుకొని ఆమె త్రిపుర సుందరి అనుకొని మనం పూజిస్తున్నాం. ఆమె స్వయం కాళీ అని కాళీ పూజ కూడా చేస్తాం. అది ఆమె మన అందరికీ అధిష్టాత్రి దేవతగా ఆయన శ్రీరామకృష్ణులు ఆ రోజు ఆయనకి ఒక రికగ్నిషన్ ఇచ్చారు. అది మన ఇప్పటికీ కూడా మనకి వస్తుంది. సో ఈ ఒక అద్భుతమైన మంచి రోజున మనము ఈ దక్షిణేశ్వరంలో జరుగుతుంది చాలా గొప్ప పూజ, అన్ని చోట్ల పూజ హోమము అంతా జరుగుతుంది. ఇక్కడ సంక్షిప్తంగా మనం ఫలహారిణి కాళీ పూజ రోజులో ఈ శ్రీరామకృష్ణుడు చేసిన దానిని మనం ఆచరిస్తున్నాము. అమ్మ జగన్మాత మనము చేసిన అన్ని సాధన ఫలం మనము కూడా అర్పిస్తే మమ్మల్ని కూడా ఆ సాధన ఫలాన్ని మంచి చెడ్డది రెండూ తీసుకొని అన్ని బంధనాల నుంచి ఆమె ముక్తి చేస్తుంది అని చెప్తారు. ఆమె త్రిపుర సుందరి అంటారు. త్రిపుర అంటే 3 పురాలు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి, ఇది మూడు పురాలు అని చెప్తారు. ఆమె త్రిపుర అధీశ్వరి, ఈ 3 పురానికి ఆమె అధీశ్వరిగా ఉంటుంది. మన జాగ్రత్త స్వప్న సుషుప్తిని ఆమె కంట్రోల్ చేస్తుంది. ఆమెను పూజ చేసిస్తే తురియ అంటే 4వ చతుర్థావస్థకి ఆమె మమ్మల్ని తీసుకెళ్తుంది అని మనం నమ్ముతాము. ఆ జగన్మాత శారదాదేవి ఎవరైతే షోడశి త్రిపుర సుందరి అని శ్రీరామకృష్ణులు పూజించారో ఆమె మన అందరికీ ఆశీర్వదించుగాక అని చెప్పి ఈ 2 మాటలు ముగిస్తున్నాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.